నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు జయదీప్ గారు, మొబైల్ ఫోటోగ్రఫీ ట్రైనర్ అండ్ సినిమాటోగ్రఫర్. నమస్తే సార్. హలో అండి, నమస్తే. అయితే మొబైల్లో మనం ఏదైనా బాగా ఎక్కువగా ఎవరైనా చేసే తప్పులంటే మీరు ఏం చెప్తారు మొబైల్ ఫోటోగ్రఫీలో? కానీ ఎవ్రీబడి డూ ద మిస్టేక్స్. నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఐ డిడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. మెయిన్ తప్పు చేసేది హోల్డింగ్ టెక్నిక్స్లో. కెమెరా పట్టుకునే విధానానికి కూడా విల్ టీచ్ హౌ టు హోల్డ్ ద మొబైల్. ఓకే. మొబైల్ పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకుంటే ఆ వైడ్ యాంగిల్ ఓపెన్ చేసినప్పుడు యూ విల్ సీ యువర్ హ్యాండ్స్, ఫింగర్ చిన్నగా వచ్చేస్తుంది ఇట్లా గ్లేర్ లాగా. ఓకే. పట్టుకునే విధానం కూడా మేము నేర్పిస్తాం. సో హౌ టు హోల్డ్, ఫ్రేమింగ్, సెన్స్ ఆఫ్ ఫ్రేమింగ్ ఎట్లా ఉండాలా. ఇప్పుడు సబ్జెక్ట్ మూవ్ అవుతున్నారు, ఇప్పుడు మీదే ఒక వీడియో తీస్తున్నాం, ఆ మూమెంట్ ఏంటి, ఆ మూమెంట్ని రైట్ పొజిషన్లో ట్రాక్ చేయాలి. ఇలా ట్రాక్ చేసేటప్పుడు షోల్డర్ కట్ అయిపోతుంది, కొన్నిసార్లు హెడ్ కట్ అయిపోతుంది, కొన్నిసార్లు హాఫ్ ద బాడీ కట్ అయిపోతుంది. ఆ మిస్టేక్స్ అంటే ఎవరైనా ఫొటోస్ తీసినప్పుడు కానీ వీడియోస్ తీసినప్పుడు కానీ తొందరగా తీయండి అయ్యా అవ్వ అంటూ ఉంటాం. ఇంత వెనకాతలు ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందా సార్? ట్రూ. అంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ నేను పర్సనల్గా ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫోటోగ్రఫీ లైఫ్ అండి. అంటే నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే ఐ కెన్ create magics with my camera or with my phone or with my edit or with my presentation or with my graphic designing or with my motion effects. So నేను ఏమనుకుంటా అంటే if anyone who is working in this field, make sure మీకు చాలా పేషెన్స్ ఉండాలి. మీకు ఇప్పుడు మాకు ఒక షూట్ అయ్యింది, దే గివ్ 10 minutes of, అంటే ఒక వీడియో షూట్ అయిపోయిన తర్వాత దిల్ గివ్ ఓన్లీ 10 minutes ఆఫ్ టైమ్ టు గెట్ పిక్చర్స్. ఆ 10 minutesలో వీ షుడ్ క్రియేట్ అట్లీస్ట్ 40 to 50 పిక్చర్స్. ఓకే. అవే థంబ్నెయిల్స్ కానీ పోస్టర్స్కి కానీ యూజ్ చేస్తారు కొన్నిసార్లు. ఇమాజిన్ చేయండి ఆ 5 to 10 minutesలో వాట్ వీ కెన్ డూ. సో ఆ మూమెంట్లో హౌ ర్యాపిడ్లీ యు ఆర్ డూయింగ్ ఇట్, హౌ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇట్లా పోర్ట్రేట్ మోడ్లో తీస్తారు, ఇట్లా ల్యాండ్స్కేప్ మోడ్లో తీస్తారు, ఒకసారి డిస్ప్లే చూస్తూ తీస్తారు, ఒకసారి ఐలో చూస్తూ తీస్తారు, వ్యూ ఫైండర్లో చూస్తూ ఒకసారి తీస్తారు. అంటే సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆ మూమెంట్లో హౌ ర్యాపిడ్లీ యూ డూ. నేను మొన్న ఒక ఫిలింకి ఐ డిడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి నేను షూట్ చేశాను. సో దే హైడ్ మీ ఫర్ వీడియో. నేను మొబైల్లో షూట్ చేశాను. ఆ ఈవెంట్ అంతా జరిగింది 1 hour, ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. 1 hour జరిగింది, 1 hour కంటే ఎక్కువనే జరిగింది. ఆ మీడియా వచ్చి ట్రైపాడ్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని అక్కడ లైట్స్ ఆన్ చేసి అంత లోపు నేను ఎంట్రీ షాట్స్ తీసుకొని కూర్చున్నా హాయిగా మొబైల్లో. అయిపోయింది. దెన్ ఒక్కొక్క ఆర్టిస్ట్ వస్తున్నారు, ఒక్కొక్క ఆర్టిస్ట్ క్లిప్స్ తీసుకున్నా, కూర్చున్నా, అయిపోయింది. నెక్స్ట్ ఒక మెయిన్ చీఫ్ గెస్ట్ ఉంటారు కదా, గెస్ట్ వస్తున్నారు, ఒక వైర్లెస్ మైక్ ఆయనకి ఇచ్చిన, ఆయన లేబుల్ పెట్టుకొని వెళ్ళిపోయిండు, ఆయన మాట్లాడిండు, ఆ మాట్లాడేది తీసుకున్నా. ఈ మీన్ వైల్ నేను ఆ క్లిప్స్ని ఒక ఫార్మాట్లో అరేంజ్ కూడా చేసేసిన. సో వన్స్ ద మీటింగ్ ఈజ్ డన్, ఐ మీన్ ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీబడి అని చెప్పిన తర్వాత యాంకర్ నేను ఎక్స్పోర్ట్ పెట్టిన ఫైల్, యూ వోంట్ బిలీవ్ 3 to 4 minutesలో నేను ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్ పెట్టేసిన అందరికీ. అప్పటికి మీడియాలో ఎక్కడ కానీ బయట కానీ రిలీజ్ అవ్వలేదు. అంటే ఆన్ హ్యాండ్స్ లోనే మనం మొత్తం అంతా చేసేయచ్చు అంటారు. మొబైల్ యూజ్ చేయడం ప్రాపర్ గా తెలుస్తుంది. మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ మొత్తం రెడ్ లైట్ ఉంది. ఓకే. సినిమా ఒక థీమ్, రెడ్ థీమ్ అట్లనే పెట్టారు వాళ్ళు. సో ఇప్పుడు నా కెమెరాలో ఎట్లా కనిపిస్తుంది, రెడ్ కనిపించాలి. నేను రెడ్ లో షూట్ చేసి నేను కలర్ చేంజ్ చేసినాను. ఇది కూడా అయిపోయింది, కలర్ కనెక్షన్ కూడా. కలర్ కరెక్షన్ వేరు, కలర్ గ్రేడింగ్ వేరు. గ్రేడింగ్ వీ కెన్ డూ ఇన్ ప్రాపర్ సెటప్, బట్ కలర్ కరెక్షన్ వీ కెన్ డూ ఇన్ మొబైల్. ఓకే. కలర్ పాప్ చేయడము, చిన్న చిన్న కలర్ అడ్జస్ట్మెంట్స్ చేయడము. జస్ట్ మొబైల్ ఉంటే యూ కెన్ మేక్ ఫిలిం. ఆల్రెడీ చేసేసారు, చాలా ఉన్నాయి అట్లా మొబైల్లో వచ్చిన ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ హాలీవుడ్ లో, బాలీవుడ్ లో. అంటే ప్రాపర్ గా యూజ్ చేయడం తెలియాలి. వాట్ ఐఎమ్ కన్వేయింగ్ ప్రాపర్ గా యూజ్ చేయడం తెలియాలి. అంటే ఇప్పుడు మొబైల్ అనే కాదు, మనం ఏ పని చేసినా మీకు మీ ప్రొఫెషన్ గురించి 100% నాలెడ్జ్ ఉండి మీరు వస్తే యూ కెన్ క్రియేట్ మ్యాజిక్. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కానీ ఇటు మొబైల్ ఫోటోగ్రఫీ కానీ క్లయింట్స్ని తీసుకొని రావటం ఎలా, క్లయింట్స్ని మన వరకు తీసుకొని రావటం ఎలా? చాలా మంది కెరీర్ గైడెన్స్ గురించి అడుగుతారు నన్ను. నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి, హౌ విల్ గెట్ ద క్లయింట్స్ అండ్ ఆల్.
నేనేమంటా అంటే బిల్డ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, బిల్డ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇన్ అ వే మీ పోర్ట్ఫోలియో చేసి మీరు పెడితే మీకు ఆఫర్స్ రావాలి. అట్లీస్ట్ అది కాదు అంటే యూ నీడ్ టు క్రియేట్ వావ్ మూమెంట్స్. అరే ఏం ఎడిట్ చేసిండో అన్న టైంలో పక్కా వర్క్స్ వస్తాయి. ఓకే. అండ్ ఇంకొక మేజర్ ఇక్కడ మీరు చెప్పేది ఒక్కటే, నేర్చుకోవడం కాదు ఇంపార్టెంట్, హౌ యూ ప్యాషనెట్ అబౌట్ యువర్ స్కిల్, హౌ యూ ప్యాషనెట్ అబౌట్ యువర్ టైం, హౌ యూ ప్యాషనెట్ అబౌట్ యువర్ థింకింగ్, అన్నీ కూడా మ్యాచ్ అయితేనే యూ కెన్ సస్టైన్ ఇన్ దిస్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి యాపిల్ అనే టెక్స్ట్ రాయాలి, ఏపీపీఎల్ఈ రాయాలి. మనం ఏపీపీఎల్ఈ నేర్పం, ABCDEFGH అట్లా Z వరకు నేర్పుతాం. ఆ APPLE అరేంజ్ చేసుకోవాల్సింది స్టూడెంటే. అవును, ఆబ్వియస్లీ కదా. మనం నేర్పించేది ఏంటి? A to Z అక్షరాలు నేర్పిస్తాం. ఎగ్జాక్ట్లీ A to Z నేర్పిస్తాం. దాంతోపాటు ఇప్పుడు యాపిల్ బాల్ అవన్నీ నేర్పించాలంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. యాపిల్ అలా రాయాలి. మేము ప్రాక్టీస్ చేయిస్తాం, అట్లా ఫుటేజెస్ వచ్చి ప్రాక్టీస్ చేయిస్తాం. ఈ ఫుటేజ్ ఇచ్చాం కదా, ట్రై టు డూ కలర్ కరెక్షన్ ఇన్ దిస్. ఈ ఫుటేజ్లో మేక్ షూర్ ఒక పెద్ద స్పీచ్ ఇస్తాం 40 minutes. ఐ ఆస్క్ దెమ్ టు ట్రిమ్ ఇన్ 1 minute. 1 minute పుట్ మీద గుడ్ కంటెంట్. ఓకే. ఒక స్పీకర్ మాట్లాడుతూ 40 minutes వీడియోలో నాకు ఒక 1 minute సాఫ్ట్ కట్ ఇవ్వండి. మంచి మోటివేషన్ ఉండాలి, దానికి ఒక థీమ్ ఉండాలి. ఏదో చెప్పేసాం, కట్ చేసాం, ఏదో పెట్టేసాం కాదు. మనం ప్రాపర్గా అది చూస్తే అరే ఇది బాగుంది అన్నట్టు అనిపించాలి. ఓకే. సో వీ గివ్ మల్టిపుల్ టాస్క్ అండ్ రా ఫుటేజెస్ ఇస్తాం కలర్ గ్రేడింగ్కి. అంటే బేసిక్లీ వీ గివ్ దెమ్ ఎవ్రీథింగ్. కానీ ఇప్పుడు వెన్ యూ బికమ్ అ ప్రో నేర్చుకున్న తర్వాత తన ఎడిటింగ్ టేబుల్ మీదకి అట్లాంటి ఫుటేజ్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. అవును, లవ్ థీమ్ రావచ్చు, హారర్ థీమ్ రావచ్చు, కొన్ని ఫుటేజ్ చాలా షేకీగా ఉంటాయి, చాలా గిమ్మలు వాడరు, చాలా షేకీగా ఉంటాయి. ఆ ఫుటేజ్ చూస్తే అసలు బీపీ ఇట్లా రేస్ అయిపోతుంది, ఏంటిది ఇట్లా ఉంది. కానీ మీరు నమ్మరు, అలాంటి ఒకటే షాట్ ఉంటుంది, వేరే ఆ షాట్ వాడాల్సిందే. ఇంకా దేర్ కమ్స్ ద క్రియేటివిటీ. అప్పుడు దాన్ని ఎలా స్టెబిలైజ్ చేస్తున్నారు మీరు, దాని స్టెబిలైజ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ స్టెబిలైజ్ చేసినప్పుడు దాంట్లో దెర్ ఈస్ చిన్న చిన్న డిస్టార్షన్స్ ఉంటాయి, అది మీరు మేనేజ్ చేయగలిగితే యూ డన్ యువర్ టాస్క్ వెల్. ఓకే. సో హ్యాండిలింగ్ ఆఫ్ టాస్క్ ఈజ్ యువర్ హ్యాండ్ 100%. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ వర్క్ని మీరు మంచిగా విజువల్గా ప్రజెంట్ చేసినప్పుడు డెఫినెట్లీ మీకు చాలామంది అప్రోచ్ అవుతారు. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లింక్డ్ఇన్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే అప్వర్క్ అని ఆల్రెడీ ఒక యాప్ ఉంది, అప్వర్క్, వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ ప్రొఫైల్. మీరు ఇంత ఛార్జ్ చేస్తారని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయవచ్చు. అప్వర్క్లో యూ కెన్ హైర్ పీపుల్ ఆల్సో. ఇప్పుడు మీకు ఎడిటర్ కావాలి, మీకు ఎవరో తెలియదు, గో టు అప్వర్క్, ఐ వాంట్ టు హైర్ ఎడిటర్. చూడండి, ఎడిటర్ మీ లొకాలిటీలోనే వస్తారు చాలామంది. ఓకే. మీరు వాళ్ళకి విజువల్గా పోవాల్సిన అవసరం లేదు. యూ సెండ్ ద డేటా ఇన్ డ్రైవ్, ఎడిట్ చేస్తారు, రెఫరెన్స్ పంపిస్తారు, చూసుకొని ఓకే చేసుకున్న తర్వాత దాన్ని ఓకే అయిపోయిందా, ఓకే, లేదా ఇక్కడ ఉన్న కరెక్షన్స్ అన్ని చేసి మళ్ళీ ఫైనల్ కట్ పంపించేస్తారు, యూ విల్ పే దెమ్. ఓకే. యు ఆర్ డన్ విత్ ద జాబ్. క్లయింట్ తేవడం ఇంపార్టెంట్ కాదు, క్లయింట్ తెచ్చేలా మీరు వర్క్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. యాడ్ ఏజెన్సీకి ఎడిటర్లు కావాలా, యూట్యూబ్ ఛానల్స్కి ఎడిటర్ కావాలా, ఫిల్మ్కి ఎడిటర్ కావాలా, ఒక ఇన్స్టిట్యూట్కి ఎడిటర్ కావాలా, ఒక కంపెనీకి ఎడిటర్ కావాలా, ఒక షెఫ్కి ఎడిటర్ కావాలా, ఒక లాయర్కి ఒక ఎడిటర్ కావాలా, ఒక డాక్టర్కి ఒక ఎడిటర్ కావాలా, ఒక సలూన్కి ఎడిటర్ కావాలా. నేను మొబైల్ ఫోటోగ్రఫీ నేర్పే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, మీ లొకాలిటీలో క్రియేట్ ఎ కమ్యూనిటీ. ప్రతి ఒక్క అబ్బాయి హెయిర్ కట్కి వెళ్తారు సలూన్కి. మీరు పోయే హెయిర్ కట్ని, ఆ షాప్ని యూ ప్రమోట్ దెమ్, ఆస్ దెమ్, అరే భయ్ నువ్వు షూట్ చేస్తున్నావు కదా, నువ్వు కటింగ్ చేస్తావు కదా, నేను షూట్ చేస్తావు ఒక వీడియో. దాంట్లో మీ క్రియేటివిటీ చూపించి యూ పోస్ట్ ఇట్. మీ నియరెస్ట్ దగ్గర ఒక జ్యువెలరీ షాప్ ఉంటుంది, టాక్ టు దెమ్, అరే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఐఎమ్ బేసిక్ లెర్నర్, ఐ వాంట్ టు షూట్. ఒక 10-15 వీడియోలు ఫ్రీగా చేయడం వల్ల మీకు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. అవునా? మీరు బాగా చేశారు, ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పెట్టి ప్రమోట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ జ్యువెలరీని ప్రమోట్ చేశారు.
అక్కడ అరే ఆ వీడియో చూసి మీ దగ్గరకు వచ్చాను సేల్కి అన్నారు అనుకో, ఆ జ్యువెలరీ షాప్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ వాడే కాల్ చేస్తాడు, బాబు ఒకసారి రామా మాట్లాడదామని. అర్థమవుతుందా? మన ఉండే ఏరియాలోనే దేర్ ఈస్ లాట్ నీడ్ టు బి ఫైన్. ఓకే. ఇప్పుడు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఒక కెమెరామ్యాన్ హైర్ చేసుకోవాలంటే 15,000 మినిమం ఉంటుంది. దట్ ఈస్ 100% జెన్యూన్ థింగ్. అంత తీసుకోవాల్సిందే. ఒక మంచి పేరు గల సినిమాటోగ్రాఫరో లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ గాయ వచ్చినప్పుడు ఆ 15 కాస్త 25 అవుతుంది. దట్ ఈస్ ఆల్సో జెన్యూన్ థింగ్. కానీ ఒక మొబైల్ ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ బడ్జెట్. ఇది 2 minutes మ్యాగీ లాంటిది, ఇన్స్టంట్గా రెడీ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే ఇది కూడా ఇన్స్టంట్గా మీకు రీల్స్ ఎడిట్స్ వచ్చేస్తాయి, ఇన్స్టంట్గా ఫొటోస్ వచ్చేస్తాయి, ఇన్స్టంట్గా వీడియో వచ్చేస్తుంది, ఇన్స్టంట్గా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి మీ లొకాలిటీయే చాలు. ఓకే. ఇప్పుడు నాకు ఒక బొటిక్ తెలుసు, ఒక డిజైనర్ తెలుసు, తంది షూట్ చేశాను నేను. షీ గాట్ అప్లోడెడ్, అన్ని వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టింది, పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇక్కడ జూబ్లీహిల్స్లో తనకు ఒక బొటిక్ ఉంది. అరే నీ వీడియోస్ ఎవరు షూట్ చేశారంటే, అరే జయదీప్ షూట్ చేసాడంటే, అవునా సరే ఒకసారి నంబర్ ఇవ్వ. నంబర్ ఇచ్చి, యూ వోంట్ బిలీవ్ ఎవ్రీ మంత్ ఐ షూట్ అట్లీస్ట్ ఒక 10 to 12 బొటిక్ వీడియోస్ షూట్ చేస్తా. వాళ్ళ దగ్గర లిమిటెడ్ బడ్జెట్స్ ఉంటాయి, చిన్న బడ్జెట్స్ ఉంటాయి. నేనేమంటా అంటే మీ క్లయింట్ రేషియోని పెంచుకోండి, గ్రోత్ చిన్నగా రండి. డే 1 నాకు ₹1,00,000 రావాలంటే ఎవ్వరు. ట్రై టు అండర్స్టాండ్ ద మార్కెట్. ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్లో మీరు చెప్తాను ఇంతకుముందు, జ్యువెలరీ షాప్లో వెళ్ళి సార్ నేను ఒక 5,000 ఇవ్వండి నేను షూట్ చేస్తా, మీకు ఒక వీక్లో ఒక 2 వీడియోస్ ఇస్తాను సార్, లేకపోతే వీక్లో ఒక వీడియో ఇస్తా, 4 వీడియోస్ 5,000. 1 day యూ గో ఫర్ షూట్, 1 day కూడా కాదు, మ్యాక్సిమం 2 hours. 2 hours షూట్ చేసేసి యూ కమ్, మీకు టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసి పంపండి వీక్లీ ఒక వీడియో. ఓకే, యూ డన్ విత్ ద జాబ్ కదా. అట్లా ఒక 5,000 క్లయింట్స్ 10 members ఉంటే యూ లర్న్ 50,000. చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ షూట్స్తో, అండ్ యూ ఆల్సో పాపులర్ అండ్ ద బ్రాండ్ ఆల్సో పాపులర్. 100%. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ బ్రాండ్లో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ ఉంది, మంచి జ్యువెలరీ సెట్ ఒకటి వచ్చింది, మన మధ్యలో ఎప్పుడు ఫోన్ చేస్తాడు, అట్లా ఒక జ్యువెలరీ సెట్ ఉంది దీనికి షూట్ చేయాలా. మనం ఏంది సార్, మన కమిట్మెంట్ ఏంది, వీఆర్ కమిటెడ్ టు 5 videos, 4 videos a month. ఇప్పుడు గెటింగ్ ఎక్సెస్ వర్క్, సో ఐ చార్జ్ ఎక్సెస్, ఐ చార్జ్ ఎక్స్ట్రా ఫర్ దట్. ఓకే, నో ప్రాబ్లం. ఒకటి చూసే ఇంకోటి వస్తుంది. సో యూ షుడ్ నో హౌ కెపబుల్ యు ఆర్. నేను చెప్పినట్టు ఇప్పుడు మన ఇంటి దగ్గరనే సరౌండింగ్స్లో అందరు నమ్మేస్తారు ఈజీగా, అరే నేను ఇక్కడే ఉంటా అంకల్, పక్కనే ఉంటా, మన ఇల్లు ఇక్కడే అంటే, అరే అవునా ఇక్కడే ఉంటావా, అసలు ఇక్కడే ఉంటాడు కదా మన పిల్లాడు కదా కానీ అంటారు. యూ డోంట్ చార్జ్ దెమ్, ఫస్ట్ వర్క్ దెమ్. వాళ్ళకి వర్క్ చేసి యూ ప్రెజెంట్ ఇన్ అ వే వేర్ దే షుడ్ హైర్ యూ. ఓకే, ఛాన్సెస్ వస్తాయి, కాకపోతే ఆ ఛాన్సెస్ని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. దట్స్ ఇట్. ఓకే జయదీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.